ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అవుతున్నాయి. ఎందుకంటే ఇట్లా మా ఇంట్లో బర్త్డే ఉండడం జరిగింది ఆర్ డెకరేషన్ ఇవన్నీ. సో మేమైతే బయటికి వెళ్ళాము కేక్, పార్టీ పోపర్స్ ఇవన్నీ తేయడానికి. సో అందుకని చెప్పి కొంచెం మనకి ఎనర్జీ రావాలి అంటే ఇట్లా గోల్గుప్ప తినేసి వెళ్దామని చెప్పి గోల్గుప్ప కొంచెం తినేసి ఆ తర్వాత మేము స్టార్ట్ అయినాం అనమాట. సో కేక్ ఆర్ పార్టీ పోపర్స్ అనగా ఆర్ ఇంకేదో గిఫ్ట్ కొందామని చెప్పి ఇట్లాంటివన్నీ తీసుకురావడానికి అని చెప్పి అప్పుడు ఆఫ్టర్ గోల్గుప్ప తినిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అంతలో మేము మియామోర్కి వచ్చినాం ఆర్ కేక్ ఇవన్నీ కొనేసాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ ముందే ఒక 2 days ముందు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు బర్త్డే కాబట్టి. సో వాళ్ళకి చెప్పాం కొంతసేపు ఉంచండి, మేము ఇట్లా గిఫ్ట్ షాప్కి ఆర్ పార్టీ పోపర్ ఇవన్నీ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కేక్ తీసుకొని వెళ్దామని చెప్పి అనుకున్నాము. దాంట్లో స్వీట్స్ ఆర్ ఏమేమో చాక్లెట్స్, బిస్కెట్స్ పిల్లల కోసం అని కొనడం జరిగింది. సో అందుకని చెప్పి అంటే కొంచెం లేట్ అవ్విందనమాట. ఇంటికి వచ్చినప్పటికీ చూసినప్పటికీ ఇవంతా వీళ్ళు సెలబ్రేషన్స్ అన్నీ కరెక్ట్గా డెకరేషన్ యాక్చువల్లీ మెయిన్ అంతా ప్రాపర్గా కంప్లీట్ చేసినారనమాట. సో అదే మేము వచ్చిన వెంటనే ఇంకా లేట్ అయిపోతుంది, చిన్నపిల్లలు కదా, సో అంతవరకు ఉండలేరు ఆర్ అందరికీ కేకులు తినిపించి అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పటికి లేట్ అవుతుంది అని చెప్పి వీళ్ళకి ప్రతిసారి పిల్లలకి అయితే అసలు ఏదో మాటల్లో పెట్టేసి అలాగా ఆడుకునేటట్టు అంటే వాళ్ళు నర్వస్నెస్ అవ్వకుండా ఏదో ఒకటి చెప్పి అట్లా తీసుకొని వస్తాం ప్రతి బర్త్డే. చిన్నపిల్లల బర్త్డే అంటే ఫస్ట్ వాళ్ళకి ఎనర్జెటిక్గా ఏమైనా చెయ్యాలి అని చెప్పి మేము అనుకుంటాం అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకా ముందు చాలా అంటే వీడియో అంతా ఉంది కాబట్టి వ్లాగ్ అంతాను సో మీరు చూసి మీకు నచ్చుతుంది అనుకున్నాను. ఎందుకంటే చాలా నవ్వడం ఆర్ నవ్వించుకోవడం చాలా హల్లచిల్లి కూడా జరిగింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చలో ఇంకా మిగతా వ్లాగ్ని కూడా మీరు చూడండి ఎలా ఉందో. Happy birthday, Arjun! Karna pinne. Hey!
అండ్ వీళ్ళిద్దరి కోసం ఏమని చెప్తాము, అసలు ఇంట్లో ఉన్నారంటే గొల్ల గొల్ల, అసలు ఇంత 25 మంది 26 మంది ఆర్ ఎంతమంది ఉన్నా మా వాయిస్ కంటే వీళ్ళిద్దరి గొల్ల ఎక్కువ వినిపిస్తుంది మా ఇంట్లో అయితే మాత్రం చెప్తున్నాను. ఆర్ వీళ్ళిద్దరి మధ్యన ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే ఇంకెవరి మధ్యలో కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకరికి ఒక పని చెప్పామో, లేదంటే ఇలా తే బాబు లేదా అలా చెయ్యకరా, సౌండ్ చేయకరా అంటే ఆహా మరి వినరు. వాళ్ళిద్దరు అనుకున్నారు అనుకో, ఉదీప్ నువ్వు మెల్లికి చేయి సౌండ్, అర్జున్ నువ్వు ఇక్కడికి రా అర్జున్, ఎంత బాగా వింటారు ఇద్దరు. మేము చూసుకొని అంటే షాక్ అవుతాం లిటరలీ. వాడికి ఏంటంటే ఇక్కడ సర్ప్రైజ్ చేయడం జరిగింది. వాళ్ళ డాడీ చెప్పారు, బాబు నీకు గిఫ్ట్ ఇచ్చాను అంటే, డాడీ ఇప్పుడే తీసుకురా అనేసి ఇంకా గోల చేస్తే, సరే ఇంకా లాస్ట్ వరకు వీడు ఆగట్లేదు కదా అని చెప్పి గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఇంకా వాడికి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి కేక్ తినిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడేదే గిఫ్ట్ ఇప్పుడేదే అని చెప్పి అంటుంటే తీసుకొని రావడం జరిగిందనమాట. చూసారా వాడి ఫేస్లో స్మైలు, ఆ హ్యాపీనెస్ చూడండి. అసలు అంటే చిన్నపిల్లలు ఉంటే అసలు ఇలాంటి ఒక గిఫ్ట్స్కి ఎంత ఆనందం వచ్చేస్తుంది అసలు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేసి ఉంటారు, నేను కాదనట్లేదు. సో దీని తర్వాత వ్లాగ్ని కంటిన్యూ చెయ్యండి. గాయస్ ఇది చూడండి గాయస్, ఇల్లుకే
మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని మీరు అందరూ చూసి కొంచెం నవ్వారు అనుకుంటున్నాను, ఎందుకంటే అంత కిచడీగా వచ్చింది ఈ వ్లాగ్. సో నచ్చితే డూ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.